ఎవరీవన్ ఐపీఎల్లో ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేని జట్టుల్లో పంజాబ్ కింగ్స్ ఒకటని చెప్పొచ్చు. ఇలాంటి పంజాబ్ కింగ్స్ జట్టుకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా రావడం ఆ జట్టు యొక్క తలరాత మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఆ జట్టుని చాలా బాగా ముందుకు నడిపిస్తున్నాడు. అటు బ్యాట్‌తో అయినా ఇటు కెప్టెన్సీతో అయినా అదరగొడుతున్నాడు. పంజాబ్ జట్టుకి దాదాపు 10 సంవత్సరాల నుంచి మంచి రికార్డ్స్ అయితే లేవు. పాయింట్ టేబుల్‌లో చూసుకుంటే ఎప్పుడు కూడా వాళ్ళు 14 పాయింట్లు దాటి ముందుకెళ్ళిందే లేదు. అలాంటిది ఈ సీజన్‌లో 3 మ్యాచ్లు మిగిలుండగానే 15 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. మరి శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ జట్టుకి కప్పు గెలిపించినట్టుగానే ఈ యొక్క పంజాబ్ టీంకి కప్పు గెలిపిస్తాడా? నిజంగా శ్రేయస్ అయ్యర్ ఈ టీంకి గాని కప్పు గెలిపిస్తే అతని పేరు ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఎంతోమంది దిగ్గజ ఆటగాళ్ళు ఈ టీంకి కెప్టెన్సీ చేశారు. మంచి మంచి ప్లేయర్స్ ఆడారు కానీ ఈ టీంకి ఎప్పుడు కూడా కప్పు వచ్చిందే లేదు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ ఈ టీంకి కప్పు కానీ గెలిపిస్తే అతని పేరు ఎక్కడికో వెళ్ళిపోద్ది, మారుమోగిపోద్దని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి శ్రేయస్ అయ్యర్ పంజాబ్ టీంకి కప్పు గెలిపిస్తాడా లేదనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ